ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివ్లో పెట్టుకోండి. హైదరాబాద్ లొకేషన్లో అర్జెంటుగా జాబ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది. మినిమం ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఒక ప్రముఖ సంస్థలో ఫ్రెషర్స్గా ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్గా వీళ్ళకి 100 మెంబర్స్ అయితే కావాలని నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఒక డైరెక్ట్ ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళి జాబ్ తెచ్చుకుంటే కనుక సెప్టెంబర్ 1st వీక్లోగా మీరు జాబ్లో అయితే ఉంటారు. కంప్లీట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. సో మనకి ఇన్ఫినిక్స్ కంపెనీ నుండి వచ్చేసి మనకి ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. హైదరాబాద్ లొకేషన్ నుండి వాయిస్ ప్రాసెస్ రోల్ కోసం ఈ జాబ్కి మనకి 2.2 నుండి 2.5 lakhs per annum అయితే శాలరీ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. టైమ్ అండ్ వెన్యూ విషయానికి వస్తే 12th ఆగస్ట్ నుండి 16th ఆగస్ట్ వరకు ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి అన్నమాట. 16వ తారీఖు సాయంత్రం 3:30 వరకు ఇంటర్వ్యూస్ అయితే కూడా జరుగుతాయి. ఇంటర్వ్యూ లొకేషన్ ఎక్కడ అంటే అదేవిధంగా కంపెనీ విషయానికి వస్తే ఇన్ఫినిక్స్ మనకి మైండ్ స్పేస్ హైటెక్ సిటీ హైదరాబాద్ లొకేషన్లో అయితే ఉందన్నమాట. టోటల్గా ఇక్కడ 100 వేకెన్సీస్ కోసం వీళ్ళు హైరింగ్ అయితే చేసుకుంటున్నారు. 100 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఈజీగా జాబ్ తెచ్చుకోవచ్చు. బేసిక్ ఫ్రెషర్ కాబట్టి బేసిక్ ఇంటర్వ్యూ స్కిల్స్ మాత్రమే అడుగుతారు. ప్రాపర్ రెజ్యూమ్ అప్డేట్ చేసుకొని వెళ్తే కనుక ఈజీగా మీరు జాబ్ అనేది కూడా తెచ్చుకోవచ్చు అన్నమాట. 100 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి. జాబ్ డిస్క్రిప్షన్ విషయానికి వస్తే అవుట్స్టాండింగ్ క్లెయిమ్స్ అండ్ ఇనిషియల్ సెలక్షన్ రిపోర్ట్స్ దేని బేస్ చేసుకొని వర్క్ చేయాలి. డాక్యుమెంట్స్ టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆల్ క్లెయిమ్స్ ఇలా బేసిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అయితే ఉంటాయి. ఎగ్జాక్ట్గా వర్క్ ఏం చేయాలో కూడా కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. మీకు 2 to 3 weeks పాటు ట్రైనింగ్ ఇస్తారు. డైలీ వర్క్ ఏం చేయాలో కూడా మీకు నేర్పిస్తారనమాట మీరు జాబ్ తెచ్చుకొని కంపెనీలో జాయిన్ అయిన తర్వాత. రిక్వైర్మెంట్ విషయానికి వస్తే మీ దగ్గర గుడ్ వెర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఎబిలిటీ టు వర్క్ నైట్ షిఫ్ట్, గుడ్ కీబోర్డ్ స్కిల్స్ అండ్ వెల్ వర్స్డ్ ఎంఎస్ ఆఫీస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. వీక్లీ 5 days అయితే వర్క్ ఉంటుంది. సాటర్డే అండ్ సండే మాత్రం ఫిక్స్డ్ ఆఫ్ అయితే ఉంటుంది. ఆ రోజు మీకు హాలిడేస్ అయితే ఇస్తారనమాట. వీక్లీ 5 days మాత్రమే వర్క్ అనేది కూడా ఉంటుంది. అదేవిధంగా శాలరీ విషయానికి వస్తే మనకి కంపన్సేషన్ కింద 2.4 lakhs per annum అయితే శాలరీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎనీ గవర్నమెంట్ ఐడి, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఓటర్ కార్డ్ తీసుకొని వెళ్ళాల్సి అయితే ఉంటుంది ఇంటర్వ్యూకి. ఆల్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ జిరాక్స్ అనేది కూడా తీసుకువెళ్ళండి. ఫైనల్గా ఎలిజిబిలిటీ విషయానికి వస్తే ఎనీ 10+2 ఇంటర్ పాస్ అయిన వాళ్ళు, డిప్లొమా పాస్ అయిన వాళ్ళు, ఎనీ గ్రాడ్యుయేషన్ పీజీ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. కంపెనీ బెనిఫిట్స్ వచ్చేసి మనకి ఈఎస్ఐ ప్రొవైడ్ చేస్తారు. పిఎఫ్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఇంటర్ క్వాలిఫికేషన్ తోటి ఒక ఎంఎన్సీ కంపెనీలో మీరు జాబ్ తెచ్చుకోవచ్చు. విత్ 2.4 lakhs per annum తోటి స్టార్టింగ్ శాలరీ యాజ్ ఎ ఫ్రెషర్గా ఇది ఒక మంచి ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు. జస్ట్ ఏం చేయాలంటే మీ యొక్క గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్, అప్డేటెడ్ రెజ్యూమ్, క్వాలిఫికేషన్ జిరాక్స్ తీసుకుని కంపెనీకి వెళ్ళండి. అక్కడ ఇంటర్వ్యూ కండక్ట్ అయితే చేస్తారు. దాంట్లో మీ యొక్క బేస్డ్ ఆన్ స్కిల్స్ బట్టి జాబ్ వస్తే కనుక కంపెనీలో జాబ్ అయితే దొరుకుతుంది. 100 వేకెన్సీస్ ఉన్నాయి. ఈజీగా జాబ్ కొట్టొచ్చు గైస్. సో ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్కి తెలియకపోతే జాబ్ నీడ్ ఉంటే కనుక ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకు కూడా కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని లైక్ చేయకపోతే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ మీ ముందుకు డైలీ అప్డేట్గా తేవడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.